ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుందుర్గాయ నమ, శరవణ బాబాయ్ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కాయ శ్రీరామ్ జయ క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ ద్రాందత్తాత్రేయం. మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారనమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక్ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్యా కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే, మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః. కుంభరాశి జాతకులకి జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. పంచమస్త బృహస్పతి యోగం నుంచి మీకంతా కూడా బృహస్పతి అంతా కూడా మార్పు చెందడం వల్ల ఉచ్చస్థానంలో మార్పు, షష్ఠస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తారు. వ్యాపారంలో లాభాలు చేకూర్చడం కానీ, అదృష్ట యోగం కలిసి రావడం కానీ, వివాహాది శుభకార్యాలు నిశ్చయం అవ్వడం కానీ, మంచి సంబంధం అంతా కూడా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా జూన్ నెల మాసం 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి యోగం వల్ల 5 సంవత్సరాల దాకా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ప్రధానంగా చూసుకుంటే పంచమ స్థానంలో అంతా కూడా శుక్రుడు, బుధుడు మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు దివ్యమైన యోగంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల అనుకూలత పెరుగుతుంది. శనీశ్వర అనుగ్రహం వల్లనే మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించబోతుంది. కళ్యాణాది కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణ తైలాభిషేకం చేయడం, తిలలో దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, రావి చెట్టు దగ్గర పూజలు ఆచరించుకోవడం, రావి చెట్టు దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఉప్పు దీపానంతా కూడా వెలిగించి అక్కడంతా కూడా ఉప్పు దీపానంతా కూడా చేసి అక్కడంతా కూడా అఖండ దీపారాధన చేసిన తర్వాత ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని అంతా కూడా చదువుకోవడం వల్ల బెల్లము, చిమ్మిలి అంతా కూడా నివేదన చేయడం, అక్కడ చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలు ఏం జరగడానికి శుభకార్యాల కోసం, వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టుకోవడం కావచ్చు, వ్యాపారంలో లాభాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండొచ్చు. మరియు ఇక్కడ చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తి కోసం, గృహయోగం కోసం, భూసంపత్తుల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి గ్రహదోష నివారణార్థం నవగ్రహ శాంతి పూజలు ఆచరించాలి. బగలామికి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి పూజలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, మేధా దక్షిణామూర్తి మూలమంత్ర సహితంగా హోమం ఆ కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుంది. మేధా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా దోషాలకు పరిష్కారం ఆచరించండి. ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు మీకంతా కూడా కుంభరాశి జాతకులంతా కూడా ఎటువంటి లగ్నమైనప్పటికీ కూడా లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానాల్లో జాతకరీత్యా ఈ గ్రహాలంతా కూడా ఉన్నాయి. ఈ గ్రహాలకి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. కుంభరాశి జాతకులు రాశి రీత్యా చూసుకుంటే శనీశ్వరుడికి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగము, అదృశ్య యోగము, మహాలక్ష్మీదేవి స్థిరనివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం విశేషంగా చేస్తుండాలి. గోమాత సేవ చేయడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పును కానీ కందులు కానీ దానం చేసుకోవడం వల్ల, దానిమ్మ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. అనుకొన పనులు అనుకొన సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. హనుమంతుడి అనుగ్రహం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ అనుగ్రహం వల్ల గురుకటాక్షం లభిస్తుంది. గురుబలం పెరుగుతుంది. మీకంతా కూడా ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో మీకంతా కూడా శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖు మంచి శుభవార్త వింటారు. అదృశ్యయోగం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు చూస్తూ ఉంటారు. ఇది అదృష్ట కాలం వల్ల మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చివరిలో మంచి శుభవార్త వల్ల మీకు వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి మంచి శుభమైన కాలం మొదలవుతుందని చెప్పడం, రాజయోగం అంతా కూడా మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది. విశేషంగా పుణ్యప్రాప్తి కోసం దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే దేవి భాగవతాన్ని పారాయణం చేయించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే
సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యుగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్య కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాతి గ్రవతలు మరియు బగ్రామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.